వచ్చే కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ భక్తుల నుంచి టీటీడీకి ఎవ్రీ మంత్ నియర్లీ 100 నుంచి 120 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ప్రతి నెల దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు. అయితే ఈ పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బు ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ శృతి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. టీటీడీకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? టీటీడీకి వచ్చే ఆదాయం ఒక హుండీ నుంచే కాదు, లడ్డు ప్రసాదాల నుంచి, ఇంకా వసతి గదులు, కాటేజెస్ నుంచి, డొనేషన్స్ అండ్ సేవా పథకాల నుంచి, ఇవన్నీ కలిపి ప్రతి నెల 100 నుంచి 120 కోట్ల వరకు వస్తుంది. మరి ఈ మనీ గవర్నమెంట్ కి వెళ్తుందా? ఇక్కడ చాలా మందికి ఉండే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ మనీ గవర్నమెంట్ కి వెళ్తుందా? అసలు ఈ మనీకి గవర్నమెంట్ కి సంబంధమే లేదు. టీటీడీ వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ట్రస్ట్ రన్ చేస్తారు. వాళ్ళ రూల్స్ ప్రకారం దేవుడికి వచ్చిన కానుకలు మనీ ఓన్లీ దేవుడి సేవకి, భక్తుల కోసమే యూజ్ చేయాలనే ఒక ప్రిన్సిపల్ తో వర్క్ చేస్తున్నారు. మరి ఈ ఫండ్స్ ఎలా వాడుతున్నారో చూద్దాం. అకామిడేషన్స్ అండ్ అమ్యూనిటీస్ కి ఒక 10%, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఒక 10%, హెల్త్ సర్వీసెస్ కి 15%, టెంపుల్ మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి 25%, అన్నదానం అండ్ ప్రసాదమ్స్ కి 30%, అండ్ రిమైనింగ్ 10% ఆఫ్ ద మనీ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడతారు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం అండ్ మెయింటెనెన్స్ కోసం. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.